ఇలా దోసకాయ కర్రీ ఫ్రై, ఏదైనా ఫ్రై, ఈవెన్ వంకాయలు, బెండకాయ ఆర్ పొటాటో, ఏ ఫ్రై చేసినా కూడా ఈ కర్రీ టేస్ట్గా రావాలి. పిల్లలు ఇష్టంగా చపాతీలకు కానీ రైస్లకు కానీ ఇష్టంగా తినాలని అనుకున్నప్పుడు ఇలా పక్కన అంటే కొబ్బరి, కారం, వేరుశనగపప్పు, దీనిలో ఆల్రెడీ ఉప్పు పసుపు వేసేసాను. ఇక ఏం లేదు, ఇలా పొడిలాగా చేసుకొని దీనిలో మిక్స్ చేసుకుంటే కూర మామూలు టేస్ట్లో లెవెల్ ఉండదు, ఒక లెవెల్ వెళ్ళిపోతుంది. సో ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. దీనిలో వేసి ఒకసారి చూపిస్తాను. ఇది కూడా బాగా ఒక మిక్స్ ఇవ్వండి, గట్టిగా మిక్స్ ఇచ్చేసి దీన్ని ఒక 5 minutes మూత పెట్టేసి ఉంచేస్తే మాత్రం అదిరిపోయే ఫ్రై రెడీ అయిపోతుంది. ఎవరైనా హ్యాపీగా ఇష్టంగా తింటారండి. మనం ఏం వండేవని కూడా కొంతమంది కనిపెట్టలేదు. ఇది వంకాయలాగా ఉంటుంది, దొండకాయలాగా ఉంటుంది, టేస్టింగ్ అనేది కొన్నిసారి ఫైండ్ అవుట్ చేయటం అనేది కష్టంగా ఉంటుంది. ఈవెన్ కొంత గ్రేవీలాగా కావాల్సిన వాళ్ళు కూడా ఈ టైప్లో ట్రై చేస్తుంది. గ్రేవీ కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది.